టెంపుల్ కి ఈవినింగ్ టైంలో వెళ్తున్నాము. మా దగ్గర నుండి కొంచెం దూరం, అందుకే లంచ్ చేసి అయితే వెళ్తున్నాం అనమాట. కుక్కర్లో ఆయిల్ వేసేసాను. ఆవాలు జీలకర్ర వేసేసి శనగపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసి ఒక్కసారి కలుపుకోవాలి. టమాటో కూడాను. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసి ఇంకొకసారి కలుపుకొని కడిగిన కందిపప్పును వేసుకోవాలన్నమాట. అందులో వాటర్ వేసి విజిల్ పెట్టుకుంటే చాలు టమాటో పప్పు రెడీ అయిపోతుంది. ఇదే మా లంచ్ లోకి ఈ టమాటో పప్పు వండుకున్నాము. లంచ్ లోకి అయితే టమాటో పప్పు రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ గా స్వీట్ మ్యాంగో పికిల్ అయితే తీసుకున్నాను. నాకు ఈ స్వీట్ మ్యాంగో పికిల్ అంటే చాలా ఇష్టం అనమాట. టైం అయిపోతుందని బయలుదేరిపోతున్నాం, లేకపోతే ట్రాఫిక్ లో ఇరుక్కుపోతాం. నా కోసం మహిమ స్వీట్ చేస్తున్నాడు. నన్ను వదిలి అస్సలు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అనమాట. ఇదైతే మహిమ చెయ్యి, వాడు వాచ్ అంటే చూడాలంట. మేమైతే బండి మీద ముందుకు వెళ్తున్నాం. రోడ్డు మీదకి వెళ్లేసరికి ట్రాఫిక్ లేదని ఆనందపడే లోపలే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. నేను చూసినంత వరకు ఈ చెన్నైలో ఈ పానీపూరి బండి ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి. ఎందుకో మరి. ఈ నగర్ వెంకటేశ్వర టెంపుల్ అయితే వచ్చేసాము. బయట వ్యూ ఇలా ఉందన్నమాట. ఇదైతే శనివారం కదా, ఫుల్ గా జనాలు కలకల ఆడుతున్నారు. మేమైతే తులసి మాలను తీసుకున్నాము. తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తుంది. అక్కడ పూజలు అలా జరుపుకుంటారు, ఇక్కడ కూడా అలా పూజలు చేస్తారంట. దొరికే లడ్డు ఇక్కడ కూడా దొరుకుతుంది. డైరెక్ట్ గా తిరుపతి నుండి తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతి శనివారం ఇస్తారంట. మేము వెళ్లేసరికి అయిపోయింది. చాలా బాధపడ్డాం, ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. వెంకన్న స్వామి దర్శనం దగ్గర నుండి చాలా మంచిగా ప్రశాంతంగా జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే తనివిదీరా చూశాను. దేవుని దర్శనం అయిపోయాక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి 1 అవర్ టైం పడుతుంది. దీనికి తోడు ట్రాఫిక్ కదా, బాగా లేట్ అయిపోయింది అనమాట. ఇటువంటి పొల్యూషన్ ఉండకూడదే గానీ ఫుల్ చెట్లే ఉండాలి. ఈవినింగ్ టైం అండ్ మార్నింగ్ టైం సూర్యుడు అస్తమించినప్పుడు, ఉదయించేటప్పుడు ఎంతో బాగుంటుంది కదా. ఇక్కడ కూడా వ్యూ అంత బాగుంది, అందుకే వీడియో తీసాను. ఏరోప్లేన్ వెళ్ళిపోతూ ఉంటే మా హేమంత్ వీడియో తీయమన్నాడు, వాడి కోసమే తీసాను అనమాట. అదే ఎయిర్పోర్ట్. చెన్నైలో సరౌండింగ్ స్టోర్స్ చాలా ఉంటాయి. ఇదిగోండి, మేము ఎప్పుడు వచ్చే సరౌండింగ్ స్టోర్ ఇదేని. A to Z ఇక్కడే దొరుకుతాయి. ఏం కావాలి అయినా సరే మేము ఇక్కడికే వచ్చేస్తాము. చెన్నైలో మనం ఏ ఏరియాలో ఉన్నా సరే మనకి సరౌండింగ్ స్టోర్స్ అందుబాటులోనే ఉంటాయి. మాకైతే దగ్గరలో ఉందన్నమాట, అందుకే ఇక్కడికి ఎక్కువగా వస్తాము. ఇంటికి వచ్చేసరికి టైం 6:30 అయింది. ఇదిగోండి, ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తుంది అనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్ చేసేయండి.